శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో చాలామందికి ఎదురయ్యే సందేహాల గురించి తెలుసుకుందాము. పూజా సామాగ్రిని ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకోవాలని అంటారు. సమయం లేనప్పుడు ముందు రోజు వాటిని శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. సమయం ఉంటే సరే, లేనప్పుడు పూజా మందిరాన్ని ముందు రోజు శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా పూజా సామాగ్రిని అంటే కుందులు, హారతి పళ్ళెం వంటివన్నీ మర్నాటి రోజుకు ముందే శుభ్రం చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇందులో తప్పు ఏమీ లేదు. ముఖ్యంగా పండుగలు, వ్రతాల సమయంలో అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటే ఏ హడావుడి, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో పూజను పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి సందేహము అక్కర్లేదు. అలాగే నిర్మాణం అంటే పూజలో ఉపయోగించిన పూలమాలలు, ఇతర పూలు తప్పక తీసేయాలి. అవి ఎంత తాజాగా అనిపించినా అస్సలు ఉంచకూడదు. నిర్మాణ్యం భగవంతుడికి శిరోభారమని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.